ఆలోచించండి అయ్యా. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆ రోజు నోళ్ళు ఎండిపోయినా చూసారా, ఈరోజు కూడా నోళ్ళు ఎండిపోయి అర్జెంటుగా పదవిలో కూర్చోవాల, పదవి ఆకలి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుకుంటాడు సార్. వారు పెట్టిన పథకాలు ఈయన అమలు చేయడం ఏంటంటే ఈ పనేంటి, ఈ పనేంటయ్యా. నేను 10 పథకాలు పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో పాటు నాకు 10 పథకాలు ఉన్నాయి. చెప్పాలండి, సంతోషిద్దాం, హ్యాపీగా రిసీవ్ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు పక్కగా అమలు చేస్తారు. చెప్పడం కూడా సిగ్గుపడలేదు సార్. అయినా ఎన్నాళ్ళు సిగ్గుపడతా ఉన్నాం. ఆఖరిగా ఒక మాట చెప్తా ఉన్నానండి. గూడూరులోనే చంద్రబాబు నాయుడు గారు వారు సమావేశం పెట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎలా తిట్టారో చూశాను. పీక్ కాల్ వేసి గూడూరు దొక్కేస్తారండి. అయ్యా, చాలా పౌరుషంగా, ఆవేశంగా, ఉద్రేకంగా మాట్లాడేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ కోపాలు, ఉద్రేకాలు, పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్లో అవమానించినప్పుడు ఏమైపోయాయి అడుగుతా ఉన్నా, ఏమైపోయాయి? అవమానించిన వారింటికి తిన్నాక వెళ్తారా? ఓహో, ఏమి రాజకీయం అండి, ఏమి నటనండి. సినిమాలు నటించండి, రాజకీయాల్లో నటించకండి. పవన్ గారు రాజకీయాల్లో నటించి యువతను పాటు చేయకండి, ప్రజలు పాటు చేయకండి. బాబయ్య, మీకు నమస్కారం పెడతా ఉన్నాను. రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నామండి. రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు. మీరు ఎప్పుడో హైదరాబాద్ చూసేసి 6 సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా? అంటే ఏంటో ప్రజల పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా ఈ అవకాశం ఉందన్నయ్యా. ఓకే అన్నట్లేదన్నయ్యా. 2014, 2019, 2024 మీ రోహం ఏంటో తెలియట్లేదన్నయ్యా. చంద్రబాబు నాయుడు ఎస్టేట్లో జగన్ మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పానండి. దాన్ని మనం కొత్తగా మార్కెటింగ్ మేనేజ్మెంట్ పోస్ట్ కూడా యాడ్ చేశారు. కొత్తగా పడేయడం కోసం మార్కెటింగ్ మేనేజ్మెంట్ పోస్ట్ కూడా, రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జగన్ మీద మార్కెటింగ్ మీద ఇచ్చేసారు అయ్యా. ఇది మన ఎమ్మెల్యే కోసం అయ్యా. మా పిఠాపురం చెప్తుంటారు ఆయన 1,00,000 ఓట్లు మెజార్టీ కాదండి, 3 లక్షల ఓట్లు గెలుస్తారట. ఒక్కొక్కరికి ₹1,00,000 చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారంటండి. ఈ పిఠాపురం మాట్లాడుతున్నా అమ్ముడు